శివభక్తులంటే వాళ్ళు కొన్ని కోట్ల జన్మల అదృష్టం. వాళ్ళు కొన్ని కోట్ల జన్మల్లో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో శివభక్తి వాళ్ళకి లభించింది. ఎందుకు అంటే ఇప్పుడు అయ్యా భలే ఉన్నాడండి, ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పడానికి శివలింగం విగ్రహం కాదు. నిరాకారం, నిరాకారి, నిరాడంబరం. ఆ నిరాకారాన్ని నిరాడంబరాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఇప్పుడు అక్కడ ఒక రూపం లేదు, కానీ ఆ శివలింగాన్ని చూసి నువ్వు మురిసిపోయి తన్మయత్వంతో అలా చూస్తా కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటున్నావు అంటే అది అది ఎన్ని కోట్ల జన్మల పుణ్యం. నీకు ఆ కనెక్షన్ ఎలా లభిస్తుంది? మామూలు జనాలకు అర్థం కాదు. ఏముంది శివలింగమే కదా అనుకుంటారు, కానీ ఆ శివలింగం అంటే నీకు ఒక విశ్వం, అందులో ఒక విశ్వం దాగుందని కేవలం ఒక శివభక్తుడికి అర్థమవుతుంది. దానికి కనెక్ట్ అవుతాం. ఎందుకంటే శివుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవ్వగలడు, కానీ ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఆయన ఏం ధరిస్తాడు? ఒంటి మీద ఏనుగు చర్మం, నడుంకు ఒక పులితోలు, చేతిలో ఒక త్రిశూలం, మెడకి వాసుకి, కాలు కాలిశేషం.